ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 32 కోట్ల రూపాయల జప్తునకు అనుమతి కోరుతూ సిట్ పిటిషన్ వేసింది. దానికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఆగస్టు 1 లోపు నోటీసులు ఇవ్వాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితుల ఆస్తులు జప్తు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఈ రోజు విచారణ జరిగింది. విచారణ అనంతరం నిందితుల ఆస్తులు జప్తు చేసేందుకు విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. మొత్తం 32 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేయాలి. జప్తుకు అనుమతి లభించింది. ఇందులో రాజకేశిరెడ్డితో పాటు సద్దల శ్రీధర్ రెడ్డి మరో మొత్తం 7 నిందితులు ఆస్తులు జప్తుకి ఈ రోజు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవి కాకుండా మరో 30 కోట్ల రూపాయల ఆస్తు జప్తుకి కూడా మరో పిటిషన్ ను ఈ రోజు సిట్ విజయవాడ కోర్టులో వేసింది. దీనికి సంబంధించి కూడా ఇంకా విచారణ జరగాల్సి ఉంది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో కోర్టు నిందితుల ఆస్తుల జప్తుకు అనుమతి ఇవ్వడం మరో కీలక ముందడుగుగా సిట్ అధికారులు భావిస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.